ప్రపంచ అసమానత నివేదిక కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అవేంటో చూద్దాం రండి. ప్రపంచంలో టాప్ 10% ధనవంతుల దగ్గర మొత్తం సంపదలో ఏకంగా 75% ఉంది. అదే సమయంలో ప్రపంచ జనాభాలో సగం మంది దగ్గర ఉన్నది కేవలం 2%. చూశారుగా ఈ గ్యాప్ ఎంత పెద్దదో? పైనున్న కొద్దిమంది చేతుల్లోనే అంతా ఉంది. సంపదే కాదు, ఆదాయంలోనూ తేడా చాలా ఎక్కువ. టాప్ 10% సంపాదన మిగిలిన 90% కంటే ఎక్కువ. అయితే ఈ అసమానత కేవలం డబ్బు గురించేనా? కాదు, పర్యావరణంపైనా దీని ప్రభావముంది. దీన్నే కార్బన్ అంతరం అంటారు. ధనవంతులు 77% కర్బన ఉద్గారాలకు కారణమవుతున్నారు. ఇక్కడో విచిత్రమైన అన్యాయముంది. తక్కువ కాలుష్యం చేసేవారే ఎక్కువ నష్టపోతున్నారు. సరే, మన దేశం విషయానికొస్తే ఇక్కడ పరిస్థితేంటి? ఇండియాలో టాప్ 10% సంపాదన పరులు జాతీయ ఆదాయంలో 58% వాటాను తీసుకుంటున్నారు. ఇక సంపద విషయానికొస్తే ఇదింకా దారుణం. టాప్ 1% దగ్గరే దాదాపు 40% ఉంది. అసలు ఇంత పెద్ద అసమానతలను ఎలా లెక్కిస్తారు? కొన్ని ముఖ్యమైన పద్ధతులున్నాయి. మొదటిది గినీ ఇండెక్స్. ఇందులో 0 అంటే అందరూ సమానం, 100 అంటే తీవ్ర అసమానత. ఇంకొకటి పాల్మా రేషియో. ఇది టాప్ 10% ఆదాయాన్ని కింది 40% ఆదాయంతో పోలుస్తుంది. సో ఈ పద్ధతులు కేవలం అంకెలు చెప్పవు, మన సమాజంలోని అసమానతల నమూనాలను బయటపెడతాయి.